ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించి 7th మోడల్ పేపర్ చేస్తున్నాం. ఇన్కేస్ మీకు ఫస్ట్ 6 మోడల్ పేపర్స్ కావాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ దిస్ 7th మోడల్ పేపర్. హిందుస్థాన్ సంగీతంపై స్వరాలయాలు అనే పేరుతో తెలుగులో రచించిన గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ సాహితీవేత్త ఎవరు? సామల సదాశివ. క్రింది వారిలో అలసేంద్ర వంక రచయిత ఎవరు? గోరటి వెంకన్న. కింది వారిలో మా ఊరి ముచ్చట్లు రచయిత ఎవరు? పాకాల యశోదారెడ్డి. తెలంగాణలో టీజేఏసీ నిర్వహించిన సడక్ బంద్ను ఈ కార్యక్రమంలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగింది? సడక్ బంద్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది? శంషాబాద్ నుండి అలంపూర్ వరకు. ఈ క్రింది వారిలో తంగెడిపూలు రచయిత ఎవరు? ఎన్ గోపి. ఏ సంవత్సరంలో తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేయబడింది? 1998. ఈ క్రింది వారిలో చిల్లర దేవుళ్ళు రచయిత ఎవరు? దాశరథి రంగాచార్య. నెక్స్ట్, ఈ క్రింది వారిలో సలాం హైదరాబాద్ రచన చేసిన వ్యక్తి ఎవరు? పరవస్తు లోకేశ్వర్. సలాం హైదరాబాద్ రచించినది పరవస్తు లోకేశ్వర్. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ న్యాయవాదులు ఐకాసకు కన్వీనర్గా పనిచేసిన వారెవరు? ఎం రాజేంద్రారెడ్డి. ఈ క్రింది వారిలో పొక్కిలి అనే కవితా సంకలనాన్ని రచించిన తెలంగాణ కవి ఎవరు? జూలూరు గౌరీశంకర్. పొక్కిలి. ఈ క్రింది వారిలో పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటను రచించిన కవి ఎవరు? గోరటి వెంకన్న. ఈ క్రింది వాటిలో మందకృష్ణ మాదిగ స్థాపించిన పార్టీ ఏది? మహాజన్ సోషలిస్ట్ పార్టీ. మహాజన్ సోషలిస్ట్ పార్టీ. నెక్స్ట్, రాష్ట్రంలో అలై బలై ఉత్సవ సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన పార్టీ ఏది? బీజేపీ. అలై బలై అంటే దసరా ఫెస్టివల్ టైంలో బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే ఒక కార్యక్రమం. రైట్. పోర్ తెలంగాణ యాత్ర నిర్వహించిన బీజేపీ నాయకుడు ఎవరు? జి కిషన్ రెడ్డి. పోరు తెలంగాణ యాత్ర. తెలంగాణ జేఏసీ సమావేశం ఎక్కడ జరిగింది? కళింగ ఫంక్షన్ హాల్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగంగా సిపిఐ ఏ పేరుతో తన జన చైతన్య యాత్ర నిర్వహించింది? ప్రజాపోర్ యాత్ర. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరున్నారు? అరుణ్ జైట్లీ. తెలంగాణకు మద్దతు తెలుపుతున్న ఎన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖలు ఇచ్చారు? తెలంగాణకు మద్దతు తెలుపుతూ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చాయి? 36 పార్టీలు. 1952 బూర్ల రామకృష్ణరావు మంత్రివర్గం శాఖలను సరిచేయము. ఇక్కడ ఆప్షన్ 3 ఫస్ట్ది ఏ. నెక్స్ట్, ఈ క్వశ్చన్ని స్కిప్ చేసేయండి, మేబీ ఆప్షన్స్ రాంగ్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఈ క్వశ్చన్ స్కిప్ చేసేయండి ఇది. నెక్స్ట్ 20, ఈ క్రింది వాటిని జతపరచుము. 2 A3 B4 C2 D1. ఓకే. 1969 జూలై 10th తెలంగాణ రక్షణ దినం. 1969 మే 1st తెలంగాణ కోరికల దినం. 1969 జూన్ 6th తెలంగాణ రచయితల సదస్సు. 1969 జనవరి 24 శంకర్ అమరత్వం. రైట్. జతపరచము. నెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ 3 2 3 1 4. 2 3 1 4. జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 సెప్టెంబర్ 5th. మంత్రివర్గ ఉపసంఘం 1952 సెప్టెంబర్ 7th. ఇది సిటీ కాలేజ్ ఘటన 1952 సెప్టెంబర్ 3rd. నెక్స్ట్ 3rd and 4th. హన్మకొండలో భారీ బహిరంగ సభ 1952 సెప్టెంబర్ 5th. నెక్స్ట్,
గైర్ మిల్కులు వెళ్ళిపోవాలని తొలుత నినాదం ఇచ్చిన వారెవరు? రామాచారి. హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడు ఎవరు? రామాచారి. హిత రక్షణ సమితి స్థాపకుడు రామాచారి. తెలంగాణ ప్రాంతీయ మండలి చట్టబద్ధ సంస్థ. ఎస్ఆర్సీ కమిటీ ఏర్పాటు సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? వల్లభాయ్ పటేల్. ఎస్కే ధార్ కమిషన్ రిపోర్ట్లోని సరికాని అంశం ఏది? ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ తప్పు. భౌగోళికంగా విచ్ఛిన్నత కలిగి ఉండాలి, ఆర్థికపరమైన అభివృద్ధి కలిగి ఉండాలి, స్వయం సమృద్ధి. టీపీఎస్ అధ్యక్షుల అవరోహణ క్రమాన్ని అమర్చుము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3 మదన్ మోహన్, ఎస్బి గిరి, సదాలక్ష్మి, చెన్నారెడ్డి. క్రానలాజికల్ ఆర్డర్ ఆఫ్ టీపీఎస్ అధ్యక్షులు. నెక్స్ట్, సాలార్జంగ్కి సంబంధించి క్రింది వాక్యంలో సరికానిది ఏది? సరికానిది అడిగాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగతా 3 కరెక్ట్. సాలార్జంగ్ హరిసేఖాన్ని ఏర్పాటు చేశాడు, ఇది కాయిన్. నెక్స్ట్, నిజామత్ దుర్గం ఏర్పాటు 30 సంవత్సరాల వరకు భవేట్రా విధానాన్ని ఏర్పాటు. నెక్స్ట్, మిలిటరీ మరియు పౌర సంబంధిత 2 పాలనల ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి ఎవరు? నవాబ్ జైన్ యార్ సింగ్. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనని వారెవరు? ముస్లింలు. పాల్గొనని వారు ముస్లింలు. తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షత వహించిన వారెవరు? ఏఎన్సి మరి చెన్నారెడ్డి, ఎస్వి గిరి. 1949 ఫిబ్రవరి 6న జైన్ చౌదరి జారీ చేసిన ఫర్మాన్లోని అంశాలు పైవన్నీ: సర్ఫేకాస్పై నిజాం అధికారం రద్దు, హరిసిక కరెన్సీ రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవు దినం ఆదివారం నుండి శుక్రవారంకి మార్పు. 1935లో అధికారికంగా ఏర్పాటు అయిన నిజాం సబ్జెక్ట్ లీగ్, దీనిలోని సభ్యులు 1 and 3 వామన్ రావు, తర్వాత మందుమల నరసింహరావు. ఈ క్రింది వాన్లో సరికాని అంశాన్ని గుర్తించండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మిగతా 3 కరెక్ట్. ఎంఐఎం పార్టీని రాజకీయ పార్టీగా మార్చినది సిద్దికి. నిజాం యొక్క ప్రైవేట్ సైన్యాధికారి పేరు కాసిం రజ్వీ. 1947 జూన్లో సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి జయప్రకాష్ నారాయణ తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రింది వాన్లో సరైన అంశం. ఇక్కడ ఆప్షన్ 2 బి అండ్ సి సరైనవి. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆపరేషన్ పోలోకి ముందుగా పెట్టిన పేరు ఆపరేషన్ క్యాటర్పిల్లర్. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్లోని భారత్ ఆర్మీ ఆక్రమించుకున్నది. ఆపరేషన్ పోలో 13th సెప్టెంబర్ 1948లో స్టార్ట్ అయ్యి 17th సెప్టెంబర్ 1948లో ముగుస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ముందుగా స్థాపించబడింది జిలాబందీ విధానం. ఇది సాలార్జంగ్ యొక్క రీఫార్మ్స్లో ఇంపార్టెంట్. జిలాబందీ వ్యవస్థ రైట్, ఇది ముందుగా స్థాపించబడింది ఈ 4తో కంపేర్ చేసినప్పుడు. 1954లో హైదరాబాద్లో జరిగిన విశాలాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించింది శ్రీశ్రీ. 1954లో వరంగల్ నాన్-ముల్కీలకు వ్యతిరేకంగా కమిటీ ప్రకటించిన ఆగస్టు 27 డెడ్లైన్కు సంబంధించిన అంశం. 1 and 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇది రాంగ్. వెంటనే నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించి వాటిని ముల్కీలతో భర్తీ చేయాలి. ముల్కీ సమస్యను పరిష్కరించడానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం. 6 సూత్రాల పథకంలో సరికాని అంశం. సరికానిది ఇది రాంగ్ స్టేట్మెంట్. 1 and 2 రాంగ్. ఈ 6 సూత్రాల పథకంలో అమల్లోని ముల్కీ నిబంధనలు రద్దు చేయబడవు. ఇది కరెక్ట్. నెక్స్ట్, ఉస్మాన్ అలీ ఖాన్ ఏ పండుగలను అధికారికంగా నిర్వహించేవారు? మొహరం మరియు బోనాల పండుగను అధికారికంగా నిర్వహించేవాడు ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్. ఇక్కడితో 7th మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 8th మోడల్ పేపర్ చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.